వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రేపు వీరి ఖాతాలలో దాదాపు 32 జిల్లాలలో వచ్చేసి 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్ల కోసం 2.5 సంవత్సరాల నుంచి చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎదురు చూసినటువంటి ఈ సమాచారం కోసం మీరు అనుకున్నట్టే అదిరిపోయే శుభవార్తతో పాటుగా ఈ 2 శుభవార్తలతో పాటుగా ఇటు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటువంటి జిల్లాలలో మాత్రమే ముందుగానైతే జమ అవుతాయంట. అంతేకాకుండా మనకి ఎవరైతే 11 రకాల కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరా, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్ కలిగి ఉన్నటువంటి వికలాంగులు వంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ అయినున్నారు. ఇక మనకి నిన్నటి వరకు జమ చేసినటువంటి జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎవరికైతే ఆ పెన్షన్లు అనేది జమ కాకపోతే ఈరోజు జమ కాని వారి ఖాతాలలో రేపు ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వచ్చేసి ఏ పెన్షన్లు జమ అవుతున్నాయి, జూలై నెల పెన్షన్ల లేదంటే కొత్త పెన్షన్లు అన్నదైతే తెలుసుకుందాము. ఇంకా దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలు అయితే చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది. ఇక 2,500 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇక 2,500 రూపాయలు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ 2 కొత్త పథకాలు అయితే మొదటిగా విడుదల చేస్తారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇచ్చినటువంటి హామీ ప్రకారం మంత్రి సీతక్క మనకి ఈ అంశాన్ని అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగిందంట. మనకి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని 3.5 సంవత్సరాలు అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక మనకైతే 3వ సంవత్సరం కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ 3వ సంవత్సరం కూడా అయిపోతే ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరని అయితే చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక దీనిపైనే ప్రెస్ మీట్లో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2,500 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఒకటి ఈ కొత్త పెన్షన్లు, రెండోది వచ్చేసి ప్రతి మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో. అంతేకాకుండా మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే మీ ఖాతాలలో జమ కాకపోతే మనకి ఈ రోజు నుంచి ఈ 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు రేపు మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి జిల్లాలలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా హన్మకొండ, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, నాగర్ కర్నూల్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం వంటి జిల్లాలలో రేపు ఇంకా పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనుంది. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.